ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట. ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడన్నా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచి రావాలి, అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవాలి. అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఎంత ఎంత గలీజ్ బూతులు ఉన్నాయి దీంట్లో. ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా? రీపోస్ట్ నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెంచుకొని నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇవి ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను తన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు. ఒక అమ్మాయి అని చూడకుండా, అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి, ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా, కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు. మాట్లాడితే బూతులు, ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి. అన్ని చేసినా సరే ఈ 3 months నేను కామ్ గా కూల్ గా ఉన్నానంటే, ఇన్ని చేసినా సరే, నేను మెంటల్ గా ఇంత టార్చర్ అనుభవిస్తున్నా సరే నేను కామ్ గానే ఉన్నాను. ఎక్కడ బయటకు వచ్చి వీడి గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే మన ధర్మంలోని వాడు కదా, చెప్తే అందరూ ఇలాంటి వాళ్ళు అనుకుంటారేమో, మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను కామ్ గా ఉంటే వీడు నన్ను డీఫేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే చేసిన అటాక్స్, చేసిన మెంటల్ టెన్షన్ ఇదంతా సరిపోలేదు, ఇంకా నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. నాకేమనిపించిందో తెలుసా? ఇది మీకు తప్పుగా అనిపించినా సరే నేను అసలు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడాలి, అసలు నాకేం అవసరం, ఇంత మెంటల్ ట్రోమాకి నేను ఎందుకు గురి కావాలి అన్న ఆలోచన వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ క్రిస్టియన్ పేజెస్ నన్ను ట్రోల్ చేసినా, ఎవరు డీఫేమ్ చేసినా, ఎవరు ఏం చేసినా పట్టించుకొని నేను ఈ విషయాన్ని పట్టించుకున్నా. ఎందుకంటే బయట వాళ్ళంటే మనకు బాధ అనిపించదు, మన అనుకునే వాళ్ళు చేసినప్పుడు ఇంకా మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. సో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టడమే మానేసా, అందరితో మాట్లాడడం మానేసా. వీడు ఎన్ని చేసినా నేను మనసులో పెట్టుకుని కామ్గా ఉన్నాను. మనోడే కదా, అన్నా అని పిలిచాను కదా అని చెప్పి. కానీ వీడి మీద ఒక వీడియో చేసినందుకు ఒక లేడీ మీద కేసు వేస్తా అని బెదిరిస్తున్నాడు. నీ మీద ఒక వీడియో వేస్తే నువ్వు కేసేస్తావు, నువ్వు అంత తోపువి, అంత తురుంబే అయినవా? ఇన్ని మాటలు తిట్టి, ఇంత అవమానించి, ఇంత బాడీ షేమింగ్ చేసిన ఒక అమ్మాయిని నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలి? సో జాలి, దయ, కరుణ నీకు లేనప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? అందుకే ఈ వీడియో చేశా. నీకు సంబంధించిన బాధితులు ఇన్స్టాగ్రామ్ నిండా ఉన్నారు. ఎవరు నీ గురించి వచ్చి బయట మాట్లాడట్లేదు అంటే అర్థం నువ్వు తోపువి, తురుంబి అని కాదు, నువ్వు పిచ్చి కుక్కవి అని. నీకు ఆపోజిట్ గా ఎవరైనా మాట్లాడితే చాలు డీఫేమ్ చేసేస్తావు.